నిన్న ప్రెస్ మీట్ లో అమరావతి రాజధాని గురించి మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ గడిచిన 2019వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు 5 కోట్ల మంది ప్రజలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో రాజధాని అమరావతిలోని కార్యకలాపాలను కొనసాగించి అమరావతి రైతులను, మహిళలను ఇబ్బందులకు గురిచేసి వారిపైన లాఠీచార్జ్ చేసి అనేక కేసులు వేయించి చిత్రహింసలకు గురిచేసిన మీరు అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. అదే అమరావతిలో సెంటు భూమి పేరుతోటి ఎంతో మంది దళితులకు, పేదవారికి స్థలాలను ఇచ్చారు. అంటే ఏ ఉద్దేశంతో దళితులకు, పేదవారికి అమరావతిలో స్థలాలు ఇచ్చారు? ఇదే అమరావతిలో ఉన్న శాసనసభలో ఎన్నో శాసనాలు చేశారు. 3 రాజధానులు అని 3 ముక్కలాట ఆడి ఆంధ్రప్రదేశ్ కు నేటికి కూడా పూర్తి కాని రాజధాని లేకుండా చేసిన ఘనత మీకే దక్కుతుంది. 5 కోట్ల మంది ప్రజల ఆస్తి రాజధాని. అటువంటి రాజధాని పైన మళ్లీ అక్కసుతో నదీ తీరాన రాజధానిని కట్టుకున్నారని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అన్నారు జాస్తి వీరాంజనేయులు. రాజధాని లేక యువతకు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, రాష్ట్రానికి ఆదాయం లేక ఇప్పటికీ 11 సంవత్సరాలు దాటిపోయిందని, ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రజలు బాధపడుతూ ఉండాలి అని సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అమరావతి రాజధాని అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉన్న నేపథ్యంలో గత 2 రోజులుగా రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కి సుమారుగా 700 ఎకరాల భూమిని రాజధాని అమరావతి రైతుల కోసం ఇస్తున్న నేపథ్యంలో దాన్ని చూసి ఓర్చుకోలేక కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న అక్కసుతో మళ్లీ రాజధాని అమరావతి పైన విషం చిమ్మే ప్రయత్నం చేయడం బాధాకరం, దురదృష్టకరమని జాస్తి వీరాంజనేయులు అన్నారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తప్పును తెలుసుకుని అమరావతి రాజధానిని స్వాగతించాలని, లేకపోతే భవిష్యత్తులో వైసీపీ మనుగడే కష్టసాధ్యంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. అమరావతి అనేది అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన నగరం, సాక్షాత్తు దేవతల రాజధానిగా కొలువైయున్న ప్రాంతమని, స్వయాన ఇంద్రదేవుడి చేత ప్రతిష్ఠించిన అమరేశ్వరుడు ఉన్న ప్రాంతం, ప్రథమ ఆరామంగా విరాజిల్లుతున్న ప్రాంతం, శివక్షేత్రంతో పాటు బౌద్ధ, జైన శాతవాహనులు పాలించిన ప్రాంతమని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు. ప్రపంచంలోని ఎన్నో నగరాల పక్కనే నదులు, సముద్రాలు ఉన్నాయని, అవన్నీ అద్భుతంగా అభివృద్ధి చెంది ఉన్నాయని అన్నారు. అయినా రాజధాని అమరావతి పైన విషం కక్కడం చాలా బాధాకరమని అన్నారు.